ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దానికి తోడు పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు కోస్తాంధ్ర వరకు ధోని ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు పడనున్నాయి. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 2-3 గంటల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇక జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక అకాల వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ పలు రకాల పంటలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా చందంపేటలో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక గుండ్లపల్లిలోనూ భారీ వాన కురిసింది. సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి. ఈ వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెయిన్ అలర్ట్ ని వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కావచ్చు, దాంతో పాటుగా సిమ్లా నంబర్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా అల్పపీడనం కావచ్చు, దానికి తోడుగా పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు కోస్తాంధ్ర వరకు ద్రోణి ప్రభావంతో వానలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటుగా నేడు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు పడతా ఉన్నాయి. ప్రధానంగా అల్పపీడనం కావచ్చు, ద్రోణి కావచ్చు, ఏదైతే సీజనల్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు తెలంగాణ రాష్ట్రం వైపు తేమగాళ్లు అధికంగా రావడంతో కూడా వర్షాలు పడుతున్నాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. రానున్న 2-3 గంటల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన సందర్భం మనకు కనిపిస్తోంది. ఇక అకాల వర్షాలు రాష్ట్రాలు ముంచెత్తున్నాయని కూడా చెప్పాలి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా పలు రకాల పంటలకు, మామిడి తోటలకు కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లిందని కూడా మనం చెప్పాలి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో చందంపేటలో 6 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షం కురిసింది. గుండ్లంపల్లిలోని భారీ వాన కురిసింది. సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ రోజు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయనేది కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరొక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ ని ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఎల్లో అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలు చూస్తే మాత్రం జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సూర్యాపేట్, వనపర్తి జిల్లాలకు సంబంధించి రానున్నటువంటి 2-3 గంటల పాటు తేలికపాటి వర్షం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా తెలపడం జరిగింది. దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఎల్లో అలర్ట్ ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా మరొక అంశం ఏంటంటే ఈసారి కొంత వాతావరణ మార్పులతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో కొంత ఉరుములు మెరుపులతో కొంత వర్షంతో పాటుగా
వడగండ్ల వాన పెరిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత 2 రోజుల నుంచి ఎండ తీవ్రత అనేది రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. అంటే ఈ చలికాలం ఏదైతే చలికాలం ఉన్న సందర్భంలో దాదాపుగా ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా 24, 25, 28 వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఒకసారిగా 36 డిగ్రీల వరకు చేరుకుంది. దీంతో కూడా కొంత భూ వాతావరణం వేడెక్కడంతో కూడా సిమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో కూడా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో వడగళ్ల వాన పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ వడగళ్ల వాన ప్రభావంతో కూడా కొంత మొక్కజొన్న పచ్చిమిర్చి పంట నాశనమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అకాల వర్షాలతోటి రాష్ట్రంలోని అనేక చోట్ల రైతులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు రేపు కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. కొంత పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో డెలికేటెడ్ బిల్డింగ్స్ వద్ద కావచ్చు, దాంతో పాటుగా చెట్ల కింద, కరెంటు పోల్స్ వద్ద ఉండకూడదు అనేది కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరో 2 రోజుల పాటు ఈ రోజు రేపు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంటుంది. ఉదయం పూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటుంది. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు చోటు చేసుకుంటున్న సందర్భంలో కూడా సిమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో కావచ్చు 10 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ అకాల వర్షాలు మాత్రం కొంత రైతులను నష్టపరిచాయనేది మాత్రం మనం చెప్పాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ.